గతం ఒక అబద్ధం. మనం ఎప్పుడూ ఒక సాకు చెప్తాం, నా గతం బాలేదు అందుకే నేను ఇలా ఉన్నాను. కానీ అడ్లర్ ఏమంటాడంటే గతం మీ వర్తమానాన్ని నిర్ణయించదు, మీరు గతాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నారు. మీకు అర్థమయ్యేలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ స్టోరీ విన్నారా? అంబానీ ఆయన జీవితాన్ని గమనించండి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం యమన్లో ఒక పెట్రోల్ బంకులో అటెండెంట్గా పనిచేశారు. ఆయన గతాన్ని చూసి నేను ఒక పెట్రోల్ బంక్ పనివాడిని, నా తలరాత ఇంతే అని ఆయన ఆగిపోలేదు. నేను ఏ గతం నుండి వచ్చాను అనేది ముఖ్యం కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనేది ముఖ్యం అని ఆయన నమ్మారు. ఆయన తన గతాన్ని ఒక సంఖ్యలలా కాకుండా ఒక అనుభవంగా మార్చుకొని రిలయన్స్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. మనలో చాలామంది మా నాన్న దగ్గర డబ్బు లేదు లేదా నేను తెలుగు మీడియంలో చదివాను అని ఆగిపోతారు. కానీ అంబానీ గారు నిరూపించింది ఏంటంటే మీ గతం మీ భవిష్యత్తుకు అడ్డు కాదు, అది కేవలం జ్ఞాపకం మాత్రమే అని. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నవాజుద్దీన్ సిద్దికీ. ఈరోజు మనం ఆయనను గొప్ప నటుడిగా చూస్తున్నాం, కానీ ఆయన గతం ఏంటి? 12 ఏళ్ల పాటు చిన్న చిన్న పాత్రల కోసం తిరిగారు, ఆకలితో అలమటించారు, వాచ్మెన్గా కూడా పనిచేశారు. ఆయన అనుకుంటే నాకు అందం లేదు, నా గతం బాగాలేదు, నాకు అవకాశాలు రావు అని వెనక్కి వెళ్ళిపోయేవారు. కానీ ఆయన తన గతాన్ని అడ్డంకిగా చూడలేదు, ఆయన తన వర్తమానంలో పనిచేశారు. ప్రజెంట్. గతం మిమ్మల్ని బంధించలేదు, మీరే గతాన్ని పట్టుకొని కూర్చున్నారు అనే దానికి నవాజుద్దీన్ ఒక నిలువెత్తు సాక్ష్యం. ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.